లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేల్ గారు 1963 సంవత్సరం మార్చి 30వ తేదీన చేసిన ప్రసంగం 24వ కీర్తన 3వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? క్రైస్తవ్యము ఒక ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన మతం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించున్నప్పుడు మనము కేవలం అతని కార్యం వైపు చూస్తాం గాని అతని విశ్వాసమునకు సంబంధించిన ఔన్నత్యాన్ని మనం చూడం. అబ్రహాము యొక్క విశ్వాసము నాకు ఒక పరమరహస్యంగా ఉంది. అబ్రహాము ఈ విశ్వాసమునకు ఎట్లు ఎదిగాడో కూడా అర్థం కానిది. ఆ సమయంలో అబ్రహాముతో ఇస్సాకు తప్ప మరెవరూ లేరు. నమ్మకస్తుడైన ఎలియాజరు కూడా అక్కడ లేడు. బలి అర్పణ స్థలానికి తన సేవకులను కూడా అబ్రహాము తీసుకుని వెళ్ళలేదు. అతనికి విశ్వాసంలో స్నేహితులు ఎవరూ లేరు. దేవుని కొండ మీదికి అబ్రహాము తన కుమారుడు మాత్రమే వెళ్ళారు. అటువంటి కొండను ఎవరెక్కగలరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే అని 4వ వచనంలో చదువుతూ